హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఇలా ఉన్నారండి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ముఖ్యమైన అప్డేట్ అయితే ఇక రావడం జరిగిందనమాట. ఇక జీతం పైన అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. ముందు వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక 8వ వేతన సంఘం ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త జీతం ఎంత ఉంటుందో చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు సవరించే 8వ వేతన సంఘాన్ని ఈ నెల ప్రారంభంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది మరియు వచ్చే ఏడాది అమల్లో చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇదే కాకుండా ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు జీత నిర్మాణంలో 2016లో అమలు చేయబడిన 7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఉంది. 7వ వేతన సంఘం 2014లో ఏర్పాటైంది మరియు దాని సిఫార్సులు జనవరి 1, 2016 నుండి అమలు చేయబడింది అన్నమాట. మీరు ఇక చూసుకున్నట్లయితే ఫిట్మెంట్ కార్యక్రమం ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాన్ని సంఘం సిఫార్సులు చేస్తుందన్నమాట. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు జీతం మరియు పెన్షన్లకు లెక్కించడానికి ఉపయోగించే సూత్రం మాత్రమే. ద్రవ్యోల్బణం, ఉద్యోగుల అవసరాలు మరియు ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యం వంటి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని దీనిని నిర్ణయించారు. నివేదికల ప్రకారం 8వ వేతన సంఘం 2.86 ఫిట్మెంట్ కారకాన్ని ప్రవేశపెట్టవచ్చు అన్నమాట. ఉదాహరణకు 7వ వేతన సంఘం ఇక ఫిట్మెంట్ కారకం 7.57. ఇది లెవెల్ 1లో ఉన్న వారికి 18,000 జీతం అయితే పెరుగుతుంది. డిఏ, హెచ్ఆర్ఏ 36,000 మొత్తం కలిపి. ఇక 8వ వేతన సంఘం ఇక చూసుకున్నట్లయితే లెవెల్ 1లో ఉన్న వారికి అయితే 51,000, లెవెల్ 2లో ఉన్న వారికి అయితే ఇక దాదాపు 56,000 నుండి 77,000 వరకు, లెవెల్ 3లో ఉన్న వారికి ఇక 82,000, లెవెల్ 4లో ఉన్న వారికి 92,000, లెవెల్ 5లో ఉన్న వారికి ఇక ₹1,00,000 చొప్పున జీతాలు పెంచే అవకాశం ఉన్నట్లయితే మన అందరికీ కూడా ఇక ఒక న్యూస్లో రావడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే